సార్ అంటే నిన్నటి నుంచి కూడా అజయ్ బాబు గారు ఆచూకీ అసలు తెలియట్లేదు. పోలీసులు ఏమో అరెస్ట్ చేశారంటూ బయట వార్తలు వస్తున్నాయి. ఏంటి ఇప్పుడు మీరు తుకారాం గేట్ దగ్గరకు వచ్చారు, మరి పోలీసులు అయినా చెప్తున్నారు అజయ్ బాబుని అదుపులోకి తీసుకున్నావా లేదా అని? వాళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు మాకు. సరే ఉండాలంటే మేము అందరం ఇక్కడ రాము కదా, ఉండాలంటే మేము అదే మేము ఏదో ఒకటి తెలుసుకొని మేము ఎట్లా ఏ ప్రొసీడ్ కావాలో ప్రొసీడ్ అవుతాం. వాళ్ళు మాకు చెప్పేది లేదు, ఏం లేదు. అసలు పోలీసు ఇట్లనేనా, ఇదే విధంగానా అంటే చెప్పాలి కదా. ఉన్నాడు లోపల మాకు వ్యక్తిని చూపించండి ఫస్ట్, అరే బ్రతుకుండా లేడని చూపించండి ఫస్ట్. అంటే ఈ కాలంలో అవుతున్నాయి అటువంటి, ఈ కాలంలో అవుతున్నాయి. అసలు మాకు ప్రాణాలతో ఉండలేదు, ఈ పరిస్థితులు అట్లా ఉన్నాయి అన్న. మేమందరం వచ్చింది ఇక్కడ, అందరు ఇక్కడ కాదు, ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చినాం. నేను 40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన. మాకు అజయాన్ని ఒక చూపించండి. మేము ఏం చేస్తున్నాం ఇక్కడ, మేము ఉండే ఏమైనా గొడవలు చేస్తున్నామా, ఏమైనా చేస్తున్నామా, ఏం లేదు. అదే నార్మల్గా వేరే అయితే ఆడ ముంగడ కూర్చొని ధర్నాలు చేస్తుండే. అన్న గురించి మేము న్యాయంగా శాంతిపూర్వకంగా అన్నం చూపించండి, చూపిస్తే మేము వెళ్ళిపోతాం. ఏం లేదు, మేము ఏ విధంగా ప్రొసీడ్ కావాలో మా అడ్వకేట్ని తీసుకొచ్చి మేము ఏ విధంగా ప్రొసీడ్ కావాలో ప్రొసీడ్ అవుతాం. మాకు ఏ సెక్షన్లో పెట్టిర్రు, ఏం పెట్టిర్రు మాకు తెలియాలి కదా. అరే ముక్కు తెలియదు, ఏ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఇప్పుడు కూడా అది ఇంకా క్లారిటీ లేదన్న. ఇప్పుడు ఈ తుకారం గేట్ అని చెప్పారు, వాళ్ళు ఏం చెప్తారు, ఉప్పలు అన్నారు అన్న. ఫస్ట్ ఉప్పలు అన్నారు, ఉప్పలకి వస్తే ఉప్పలు కాలేదు. ఇప్పుడు ఈ తుకారం గేట్ కాడికి వచ్చినాం, ఇక్కడ క్లారిటీ లేదు. మాకు క్లారిటీ ఇస్తే అరే ఉండు బాబు అని మాకు ఒకసారి చూపించండి, మా అన్నని మాకు చూపించండి, చూపిస్తే చాలు మేము చూస్తాం. చూసిన తర్వాత ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ఏ సెక్షన్లో పెట్టిరో ఆ సెక్షన్లో మాకు చెప్పండి. మా అడ్వకేట్ వచ్చిండు, మా అడ్వకేట్తో మేము మాట్లాడతాం. మా అడ్వకేట్ కూడా రెస్పాన్స్ అయితే లేరు, ఉన్నారు అంటుండు. మళ్ళీ చూపించండి, మా అందరు కాదు, వాళ్ళ ఇంటి వాళ్ళకి చూపించండి. ఆ ఇంటి వాళ్ళకి వదిన ఉందిగా, వదినకి చూపించండి, ఫ్యామిలీకి చూపించండి, అన్నకి ప్రసాదానికి చూపించండి. మేము అందరం మేము పోయి గొడవలు ఏం చేయం, వాళ్ళకి చూపించండి. ఉన్నాడు అన్న హ్యాపీగా అంటే సేఫ్గా ఉన్నాడు ఓకే అని చెప్పంటే మేము వెళ్ళిపోతాం. అట్లేం లేదు, మేము ఏ విధంగా ప్రొసీడ్ కావాలో ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం. మనం అజయ్ బాబు గారు చేసిన వ్యాఖ్యల కారణంగానే అతను అదుపులోకి తీసుకున్నారంటే కూడా చెప్తున్నారు అన్న. ఇప్పుడు ఒక మాట చెప్పాలా సరే, అజయ్ బాబు గారు అన్న ఏం చెప్పలేదు అసలు. అన్న దాంట్లో కూడా తప్పేం లేదు నేను అనుకుంటున్నాను. అదే రాధా మనోహర్ మీద కేసు ఆడ ఫైల్ అయింది, ఇంకా ఆయన అరెస్ట్ చేసిరా రాధా మనోహర్ని? చెప్పండి అన్న, ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఎందుకు అజయ్ బాబు అన్నారు అంటే న్యాయం గురించి కొట్లాడి తింటే అన్న. నా అన్యాయానికే ఉంది, అన్యాయం గురించి అన్న. అజయ్ బాబు అన్న గురించి ఇంతమంది ఒకసారి చూడండి అన్న, ఇంతమంది యువజన ఉట్టేను వచ్చినా అన్న, ఉట్టేను వచ్చినా. నేను అంత దూరం నుంచి ఉట్టేను వచ్చినా, నాకు సర్వీస్ ఉంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ అందరు వస్తున్నారు, ఆల్రెడీ ఈరోజు సండే కాబట్టి అందరు చర్చిలో ఉన్నారన్న. ఈవినింగ్ వరకు అందరు ఇక్కడ రాబోతున్నారు, మేము అందరం పిలిపించినాము. అందరు సాయంకాలం వరకు మీ ఒక 3 o'clock వరకు ఆల్రెడీ సర్వీస్ అయిపోయింది. అందరు ఇక్కడ వస్తున్నారు, ఆల్రెడీ వచ్చారు, ఇంకా రాబోతున్నారు కూడా జనాలు. ఇంకా పోలీసు వారు ఇంకా నిర్ణయం కరెక్ట్ మాకు ఆన్సర్ అయిపోతే ఈరోజు మేము ఇక్కడ నుండి ఎంత దూరమైనా సరే ఇక్కడనే మేము నిరాదీక్ష చేస్తాం. ఏదేమైనా సరే ఈ పోలీస్ స్టేషన్ ముంగనే కూర్చుంటాం. సరేనా? అంటే అజయ్ బాబు గారు తెలిసారా సార్? అంటే అతను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులతో మాట్లాడే ప్రయత్నం కానీ ఉప్పల్లో ఎఫ్ఐఆర్ అయింది, ఓకే, పోలీసులకు రైట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఎంత అరెస్ట్ చేస్తే రైట్ వాళ్ళకుంది. ఉన్నప్పుడు ఆ బాబు నీ మీద ఎఫ్ఐఆర్ అయింది, మేము అరెస్ట్ చేస్తున్నాం అని ఒక అఫీషియల్గా ఎన్నో చేయొచ్చుగా. పోలీసులు దొంగల్లాగా మరి పెట్టకుండా, లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దొంగల్లా కిడ్నాప్ చేస్తే మీరే దొంగల కన్నా మీకు తేడా ఏంటి? మాకు అసలు రావాలి. పోలీసులు తీసుకెళ్లారా, దొంగలు తీసుకెళ్లారా? అతను చనిపోతే ఎవరు బాధ్యులు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోలీసు మీరు కదా రక్షించాల్సిన మనుషుల్ని. ఏం చేస్తున్నట్టు పోలీసు వాళ్ళు ఆన్సర్ చేయాలి మాకు, లేకపోతే ఇక్కడ ఆత్మహత్య దండం తయారవుతుంది సాయంత్రం కల్లా. చూస్తుండండి. అంటే గతంలో అజయ్ బాబు గారు చేసిన వ్యాఖ్యల కారణంగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారంటూ కూడా ఒక వర్గం చెప్తున్నారు. కరెక్టే కావచ్చు, ఏదైనా న్యాయం ఉందిగా, చట్టం ఉందిగా, కోర్టులో ఉన్నాయిగా, చూసుకుంటేగా. దొంగల్లాగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? మీకు దమ్ములు లేవా? మీరు పోలీసులు కదా, వారెంట్ కూడా ఇవ్వలేదా? ఇవ్వాలి కదా, ఇస్తే మేము అనుకుంటాం కదా. ధర్నా చేయండి, రా దూరం రాం కదా. అన్న అరెస్ట్ అయ్యాడు, తదుపరి ఏం చేద్దాం ఏంటమ్మా ఒక ఆలోచన ఉంటుందిగా. కోర్టుకి వెళ్తాం మేము, లీగల్ ప్రొసీడ్ అవుతాం కదా. ఏం మచ్చా తిట్టించుకోండి, ఆల్రెడీ చంపేస్తున్నారు జనాన్ని. క్రైస్తవులకి దేశంలో బతకొద్దా? బతికే హక్కు లేదా ఏంటి? ఎప్పుడు హిందూ దేశం కాదు ఇది, లౌకిక దేశం ఇది. ఏంటి హిందూ దేశం అయిన తర్వాత ఇక్కడ ముస్లిమ్స్ రాలేదు, ఇక్కడ క్రిస్టియన్స్ రాలా. ఏదో అనాదిగా ద్రావిడ దేశం ఒకప్పుడు మాది ఇది. ఎవడో ప్రారదేశం వచ్చి హిందూ దేశం పేరు పెట్టాల్సి. హిందూ దేశమే కాదు ఇది, లౌకిక దేశం. ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. మేము బతికే హక్కు లేదా? మాకు క్రిస్టియన్స్కి లేదు, సపరేట్గా ఉండాలి. మాకు దేశం రాసి ఉండే. ఏంటి ఇండియా కంటే ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద పెద్ద దేశాలు చాలా చిన్న దేశాలు చాలా ఉన్నాయి. దేశం ఇవ్వండి, మేము బతుకొద్దాకుంటే ఇండియాలో. ప్రవీణ్ పాస్టర్ కేసు విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా నెక్స్ట్ అజయ్ బాబు అంటూ ఒక నోట్ రావడం, అజయ్ బాబు గారు దానిపైన స్పందించడం, నెక్స్ట్ నేనే నన్ను ఏదన్నా చేయొచ్చు ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పడం. సెల్ని కాబట్టి చెప్తున్నారు, పిచ్చితనంగా చెప్పలా సారు. ఆల్రెడీ కాల్స్ సెల్ని సోషల్ మీడియాలో ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి, ఉన్ని చెప్పారా? అప్పుడైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా తనకి, జాగ్రత్తలు చెప్పాలిగా. అలాగే అంటే ఈ ప్రవీణ్ పాస్టర్ కేసుకి సంబంధించి చాలామంది పాస్టర్స్కి నోటీసులు ఇవ్వడం కానీ, మీ దగ్గర ఏ అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అవన్నీ కూడా మాకు ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం కానీ ఇలా అడిగే ప్రయత్నం కూడా జరుగుతుంది. అసలు మమ్మల్ని ఎవిడెన్స్ అడగడం ఏంటి? పోస్ట్ మార్టం జరిగిందిగా, రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు బయట మేము క్వశ్చన్ చేస్తాం చెప్పండి. మీరు చేసిన పని బయట ఎందుకు చెప్పట్లేదు?
మేము తీసి ఎవిడెన్స్ తప్పు కావచ్చు ఒప్పుకోవచ్చు. మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉందిగా, పోస్ట్ మార్టం చేశారుగా, ఆ కాపీ ఎందుకు బయట పెట్టలేదు చెప్పండి ముందుల. అది హత్య, ముమ్మాటికి హత్య. బయట చెప్తే అల్ల కొల్లాల పోతుందని బయట చెప్పలేదు. కలిసారా సార్ మీ ఇప్పుడు లోపల సిఏ గారిని కలిసారు? క్రిస్టియన్ కౌన్సిలర్ వచ్చి కలిసారు రాత్రి. కలిసి ఇక్కడ లేరని చెప్పారు. ఇక్కడ ఒక కేసు పెట్టాం. మరి ఎందుకు ఇక్కడ ఖమ్మం అర్బన్ లో ఆ పోలీస్ స్టేషన్ లో అడుగుతుంటే ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నారని ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నాటకం క్రిస్టియన్స్ అంటే లోకు జనానికి ఇక్కడ చివరికి పోలీసులు గట్రా తయారయ్యారు. ఇక్కడ పోలీసులు అనేవాళ్ళు కులం మతం లేకుండా అందరికి న్యాయం చేసేవాళ్ళు పోలీసు వాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు. అంతే, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు వీళ్ళు. అది సార్ ఎలా చూడాలంటే అజయ్ బాబు గారు అసలు ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియదు. పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ లో లేరనే చెప్తున్నారు. అదే విషయం తెలిసింది టెన్షన్ లేదన్న. రాత్రి 7:30కి తీసుకొచ్చారు. అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి మేము వచ్చినాము, హైదరాబాద్ నుంచి ఇద్దరు వచ్చారన్నారు. అర్బన్ పిఎస్కి పోయి అడిగితే మాకు అసలు ఎవరు పంపించలేదు, మాకు తెలియదని వాళ్ళు అన్నారు. అన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి? అసలు వచ్చింది పోలీసులా కాదని నిర్ధారణ కావాలి కదా. స్టేషన్లో ఉన్నారమ్మా కలవండి అని చెప్తే టెన్షన్ లేదు. ఓకే, లీగ పోలీసు వాళ్ళ దగ్గర అదుపులు ఉన్నారంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు, లీగల్గా మన జడ్జి ముందు ప్రవేశపెడతారు. ఏంది ఆ లీగల్గా ఎట్లా ప్రొసీడ్ కావాలని మనం చూసుకుంటాం. అసలు ఎక్కడున్నా తెలియనప్పుడు టెన్షనే కదా అందరికీ, ఆందోళనగా. పగడాల ప్రవీణ్ గారికి ఏం జరిగిందో ఇప్పుడు ఈ బ్రదర్కి ఏం జరిగిందో టెన్షనే కదా. మన రాత్రి 7:30 అరెస్ట్ చేశారు. 24 అవర్స్లో మనం జడ్జి ముందే ప్రవేశపెట్టాలి కదా. అసలు మనిషి ఎక్కడ ఉండదో తెలియదు, అదే టెన్షన్. దాని గురించి మేము అసలు ఎక్కడ ఉన్నారో తెలియదు కాబట్టి. కలిసారా సార్? లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళారు, మిత్రులు వెళ్తే మాకు తెలియదు అని చెప్పంటున్నారంట. ఎవరికాళ్ళు ఇప్పుడు ఖమ్మంలో 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అర్బన్ రూరల్ 5 పోలీస్ స్టేషన్లు మాకు తెలియదు అన్నారు. డీజీపీ ఆఫీసు, సిపి ఆఫీసు, సిపి గారితో, డీజీపీ గారితో అందరితో ఖమ్మంలో మాట్లాడండి. ఎవరినైనా కానీ మాకు ఇంటిమేషన్ లేదంటున్నారు. ఐదర్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఫోన్ సిఏ గారికి ఫోన్ చేస్తే ఆయన కూడా మాకు తెలియదు అన్నారు. ఇక్కడ ఫోన్ చేసి ఇక్కడ తెలియదు అంటే అసలు ఎవరు తెలియని చెప్పినప్పుడు వచ్చింది ఎవరు, తీసుకెళ్ళింది ఎవరు? పోలీసులు తీసుకెళ్ళకపోతే మరి ఎవరు తీసుకెళ్ళారు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇష్టం ఖమ్మంలో అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లో కంపల్సరీ వీళ్ళు కన్సల్ట్ అయ్యి అక్కడ నుంచి పోలీసు వాళ్ళ ద్వారానే అరెస్ట్ చేస్తారు ఎవరైనా కానీ. హైదరాబాద్ నుంచి పోతే ఏ ఏరియాలో ఉన్న ఆ పోలీస్ స్టేషన్ సంబంధం లేకుండా డైరెక్ట్ పోరీళ్ళు. మరి జరగలేదా అంటే ఏం జరిగింది? మరి అక్కడ ఏం జరిగింది? ఇంటిమేషన్ ఒకవేళ విచారణకైనా తీసుకెళ్తే అసలు కనీసం ఇన్ఫార్మ్ అయినా చేసి ఉండాలి. మేము పలా స్టేషన్ నుంచి వచ్చినాము, అమ్మ మీరు ఏదంటే అక్కడికి రండి. ఇంటి వాళ్ళని ఇప్పుడు భార్య పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయటమే నైట్లో. ఆ నైట్లో రావాల్సిన అవసరం ఉంది అసలు? మీరు ఫోన్ చేస్తే వస్తారు కదా. మేము దొంగలం కాదు, ఏంది బందిపోట్లం కాదు, ఏంది ఉగ్రవాదులం కాదు. మీరు ఫోన్ చేస్తే ఇప్పుడు రాజమండ్రి నుంచి ఫోన్ వచ్చింది, సార్ వస్తాం సార్, మండే రోజు వస్తామని చెప్పి అన్నారు. ఈరోజు సెట్ చూసుకుని వస్తామన్నారు. అట్లే మీరు కూడా ఫోన్ చేస్తే వస్తామని చెప్తారు కదా, వస్తారు కదా. మీకేమోన్నాయో మీ కేసులు ఏమన్నా పెట్టుకోవచ్చు, సహకరిస్తాం కదా. సార్ నైట్ టైం అజయ్ బాబు గారు మాట్లాడారు, పలానా పోలీస్ స్టేషన్కి నన్ను తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు అనేది ఒక టాక్ కూడా బయటకు వచ్చింది కదా సార్, మట్టి ప్రసాద్ అనే వ్యక్తి చెప్పడం. ఆ విషయం నాకు తెలియదండి. నేను ఇంటర్వ్యూలో చూసిన వాటిలో సిస్టర్ మాట్లాడిన దాంట్లో అర్బన్ పోలీస్ స్టేషన్ అడగబోతే మాకు తెలియదు అని అన్నారు. అక్కడ అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఎంక్వైరీ చేస్తే అక్కడ ఖమ్మంలోనే లేనే లేరు. హైదరాబాద్లో 2 పోలీస్ స్టేషన్లు పేరు చెప్పారు, తుకారం గేట్, ఒక టుప్పాలు. ఆడ చేస్తే ఆడ కూడా తెలియదు అంటున్నారు. మరి అసలు ఈ బ్రదర్ని ఎక్కడ తీసుకెళ్లారు, ఏం చేశారు? వచ్చింది పోలీసు వాళ్ళు కాదా? పోలీసులు అయితే మా దగ్గర చెప్పండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. లీగల్ టీమ్స్ ఉన్నాయి, లీగల్గా ఎట్లా ప్రొసీడర్ కావాలి, ఎట్లా బెయిల్ పెట్టుకుని ఎట్లా తెచ్చుకోవాలి, తర్వాత మేము ఫైట్ చేసుకుంటాం. అసలు పర్సన్ ఎక్కడున్నదనే చెప్పట్లేదు మనకి. దానికోసం ఆ విషయమైన అడిగారా, ఎందుకు అలా చెప్పకుండా ఉంచుతున్నారని? ఎవరు అనేది మాకు తెలియదు అంటున్నారు. అసలు వచ్చింది ఎవరు ఇవి తెలియాలంటే మేము ఎక్కడ పోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని పట్టుకోవాలి? డీజీపీ గారి దగ్గర పోవాలా, హైకోర్టుని ఆశ్రయించాలా? ఎవరిని పట్టుకుంటే అసలు ఈ విషయం ఎక్కడున్నారని తెలిసింది అన్నది అర్థం కావట్లేదు. చూస్తున్నాం ఇప్పుడు మాకు చర్చలు నడుస్తున్నాయి. ఏంది అయిపోయిన తర్వాత అందరూ వస్తారు, వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా చేయాలి, కార్యాచరణ ఎట్లా అన్నది మా పెద్దవాళ్ళతో చర్చించి మాట్లాడి డిసైడ్ అయ్యారు.